తెలంగాణలో వానలు జోరుగా పడుతున్నాయి. మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఇవాళ ఉత్తర తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, అలాగే దక్షిణ తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపు, ఎల్లుండి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడతాయని వెల్లడించింది. ఇక నిన్న తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు పడ్డాయి. హైదరాబాద్ లో వర్షం దంచికొట్టింది. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కాసిపేటలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏపీలో రాబోయే 4 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ఏపీలో మంగళ, బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న తిరుపతి, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాళహస్తిలో 62.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.